విజ్ఞప్తి చేస్తూ జై ఎన్టీఆర్, జై చంద్రబాబు గారు, జై లోకేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు. బెల్లు కొట్టకముందే ముగించారు. తర్వాత వక్తగా సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీతో పనిచేసినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు, ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏ హోదాలు చేసినా కార్యాలయ కార్యదర్శిగా ఆయన అందరికీ అందుబాటులో ఉంటూ నిరంతరం పార్టీతో మమేకమైనటువంటి వ్యక్తిగా, ప్రతినిత్యం కలిసి పనిచేసినటువంటి వ్యక్తిగా మనందరికీ చిరపరిచితులైనటువంటి శ్రీ తొండెపు దశరథ జనార్దన్ నాయక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభకి నమస్కారం. ఈరోజు అన్న ఎన్టీఆర్ జన్మదినం. నివాళి అంటాం, మనసు రావట్లేదు. నివాళి అనే కంటే ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఎన్టీఆర్ అజరామరుడు. ఆయన ఆశయాలు సిద్ధాంతాలు కూడా అజరామరం. అందుకే ఎన్టీఆర్కి జోహార్ అంటూ అలవాటైంది మనకి. కానీ ఎన్టీఆర్కి జై ఎన్టీఆర్ అంటమే నిరంతరం బాగుంటుంది అనిపిస్తుంది. అలానే అన్నగారు శత జయంతి అంటే తెలుగు ప్రజలకి సంతోషం, స్ఫూర్తి కలిగించేటటువంటి సందర్భం. అన్నగారు తెలుగు ప్రజల గుండెల్లో గూడు కట్టుకొని ఉన్నటువంటి మహా వ్యక్తి. ఎందుకంటే అన్నగారు శత జయంతి జరిపాం మనం 3 సంవత్సరాల నాడు. శత జయంతి ప్రపంచ చరిత్రలో ఒక రాష్ట్రాధినేతకు కానీ, దేశాధినేతకు కానీ, సినిమా యాక్టర్కి కానీ ఎవరికీ అంత గొప్పగా జరగలేదు. సంవత్సరం పొడుగుతా ప్రపంచవ్యాప్తం 365 రోజులు శత జయంతి జరిగిన ఏకైక వ్యక్తి చరిత్రలో నందమూరి తారక రామారావు గారు మాత్రమే. మనం వింటూ ఉంటాం చరిత్రలో తారక మంత్రానికి శక్తి ఉందని, గాయత్రి మంత్రానికి శక్తి ఉందని. ఏమో మనకు తెలియదు. కానీ ఎన్టీఆర్ అనే 3 అక్షరాలను తలుచుకొని ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయవంతమవుతుంది. బాబు గారు కూడా ఈ మాట చాలాసార్లు చెప్తూ ఉంటారు. మేము అది పాటిస్తూ ఉంటాం. అలానే ఎన్టీ రామారావు గారి భావజాలం ఈ రోజుకి అమల్లో ఉంది అని ఇప్పటిదాకా మాట్లాడినటువంటి వక్తలు కూడా చెప్పారు. ఆ పథకాలన్నీ 44 సంవత్సరాల క్రితం ఆయన ప్రవేశపెట్టిన పథకాలే ఈ రోజుకి అమలు జరుగుతూ ఉన్నాయి. భారత ప్రభుత్వం కానీ అన్ని రాష్ట్రాలు కూడా. పేదవాడికి పట్టడు అన్నం పెట్టకపోతే నాకు ఈ అధికారం ఎందుకు అన్నటువంటి పేదల పెన్నిది ఎన్టీ రామారావు గారు. ఆయన కాంగ్రెస్ యొక్క వృత్తి రాజకీయాలని నుంచి ప్రజలకు విముక్తి కలిగించటానికి, అలానే తెలుగువారి ఆత్మగౌరవ పరిరక్షణకు, స్వచ్ఛమైన పాలన అందించటానికి, పేదవాడి కనీస అవసరాలు తీర్చడానికే తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించే నాటికి సినిమాల్లో దేదీప్యమానంగా అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఆదాయాన్ని లెక్క చేయాల. ఈ కాలంలో చాలామంది అవకాశాలు పోయినాక రాజకీయాల్లోకి వస్తున్నారు. రామారావు గారు అది కాదు. జాతి ఆత్మగౌరవం కోసం, కష్టకాలంలో ఉన్నటువంటి మన వాళ్ళని ఆదుకోవటం కోసం వచ్చారు. వచ్చిందే తడవుగా చైతన్య యాత్ర చేశాడు. లక్షలాది మంది ప్రజల్ని వేలాది కిలోమీటర్లు రాత్రింబగళ్ళు చైతన్య రథంలో ప్రయాణించాడు. ఆ చైతన్య రథం మనం చూస్తే ఒక వెనకటి దూది పరుపు, ఒక బల్ల ఉంటుంది, ఒక కుర్చీ ఉంటుంది. వచ్చిన వాళ్ళతో మాట్లాడటానికి ఏసీ ఉండదు. ఏసీ లేని బస్సులో అన్ని రోజులు ప్రయాణం చేశాడంటే మీరు ఆలోచించండి ఎంత కఠోరమైనటువంటి శ్రమ చేశాడో. అంతేకాదు యువతని, మహిళల్ని, బీసీలని అందరినీ రాజకీయాల్లోకి ఆహ్వానించాడు. అధికారంలోకి 9 నెలల్లోనే పార్టీ పెట్టిన తర్వాత వచ్చినటువంటి ఏకైక రాజకీయ నాయకుడు అన్న ఎన్టీ రామారావు గారు. ఆ రికార్డు ఇప్పటికీ ప్రపంచ రికార్డే. అధికారంలోకి రాగానే
కాలం చెల్లినటువంటి సాంప్రదాయాలను మొత్తాన్ని సంస్కరించాడు. పార్టీలో సంస్కరణలు తెచ్చాడు, పాలనలో గొప్ప సంస్కరణలు తెచ్చాడు, ఆదర్శంగా నిలిచాడు. మౌలిక సాంప్రదాయాల్ని గౌరవించాడు, తెలుగు భాషని తెలుగు సంస్కృతిని ఆదరించాడు, పెద్దపీట వేశారు. ఆయన బౌద్ధ మతాన్ని ప్రేమించేవాడు. అందుకే హుసేన్ సాగర్లో ఏకశిల బౌద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. ఈ మహానాడు అన్నటువంటి పదం బౌద్ధ భాషకి పరిభాషిక పదం. అందుకే ఆయన మహానాడు అని దీన్ని నామకరణం ఏ ముహూర్తాన్ని చేశాడో కానీ ఇది తెలుగు వారికి తెలుగు జాతికి పండుగ రోజు అయిపోయింది. అలానే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, ప్రజాసేవకే నా జీవితం అంకితం అని చెప్పాడు. అన్న మాట అమలు చేసినటువంటి నిరూపించినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు. పేదరికం కోసం పేదల కోసం నిరంతరం పరితపించాడు. అట్లాగే పేదవాడి కోసం జీవించాడు, ప్రజల కష్టాల్లో పాలు పంచుకున్నాడు. సమాజాన్ని ప్రేరేపిస్తున్నటువంటి రుగ్మతలన్నిటికీ చికిత్స చేయటానికి అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నాడు. అంతేకాదు జాతీయ స్థాయిలో కాంగ్రెస్కి ప్రత్యామ్నాయ రాజకీయాలు రూపొందించింది అన్న ఎన్టీ రామారావు గారు. ఆనాడు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం కాంగ్రెస్ వాళ్ళు అప్పటికి 26 మంది ముఖ్యమంత్రులు భారతదేశంలో రద్దు చేస్తే తిరిగి అధికార పీఠం అధిష్ఠించిన వారు లేరు, జాతీయ పార్టీల వారైనా. అన్నగారు మాత్రం తిరగబడిన బెబ్బులిలాగా ప్రజల్లోకి వెళ్ళి నిరూపించుకొని మళ్ళా అధికారాన్ని కైవసం చేసుకున్న ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఇక్కడ మీకు చెప్పాలా, దేశంలో 18 రాజకీయ పక్షాలను చరణ్ సింగ్ గారి నాయకత్వాన లెఫ్ట్ రైట్ బీజేపీ కమ్యూనిస్ట్ పార్టీలు అన్నింటినీ కూడా సమాయత్తం చేసి నడిపారు దేశవ్యాప్తంగా, రాష్ట్రంలోనూ. ఇక్కడ ఒక కీలకమైన అంశం మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పోషించారు ప్రధాన పాత్ర. ఆ రోజు 161 మంది ఎమ్మెల్యేలు మన పక్షాన ఉంటే గవర్నర్ ఆఫీస్కి వెళ్తే అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తే అప్పుడు చెప్పారు, స్టేషన్కి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు 161 మందిని కూడా మీరు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలా, అరెస్ట్ చేస్తేనే మేము వెళ్తామని. ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయగానే తెల్లారి పొద్దున 161 మంది ఉన్నారని బీబీసీతో సహా పత్రికాలోకం ప్రకటిస్తే అది మెజారిటీ ఉన్నవాడిని అన్యాయంగా తొలగించారని చెప్పేసి ప్రజా ఉద్యమానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారి కీలకమైనటువంటి నిర్ణయం. అంతేకాదు నంది హిల్స్లో నెల రోజులు కట్టుబట్టలతో వెళ్ళి ఎమ్మెల్యేల మొత్తాన్ని కూడా కాపాడి తిరిగి రుజువయ్యేంత వరకు ఇంటికి తిరిగి రాకుండా పోరాడినటువంటి పట్టుబదలని విక్రమార్కుడు, అపర చాణక్యుడు మన చంద్రబాబు నాయుడు గారు. అయితే నిస్వార్థం, ప్రేమ, దయ, త్యాగం ఎన్టీఆర్ సొంతం. అందుకే ఆయనని మనం తలుచుకుంటాం, అభిమానిస్తున్నాం. అభిమానులందరికీ ఆయన పేరు చెబితే పూనకం వస్తుంది. అందుకే ఎన్టీఆర్ ఏది చేసినా సంచలనం. ఈ భూమిపై ఆయన నడియాడటం మన అందరి యొక్క అదృష్టం. ఆయన తెలుగువాడు కావటం మనకి గర్వకారణం. ఆ మహనీయునికి జాతి ఎంతో రుణపడి ఉంది. ఆయన స్ఫూర్తి మన్ని నిరంతరం ముందుకు నడిపిస్తూ ఉంది. ఎన్టీఆర్ ఔన్నత్యాన్ని, భావజాలాలను, సిద్ధాంతాలను భావితరాలకు అందజేయటమే మనందరం కర్తవ్యం. ఆ విధంగా మీరందరూ నడుచుకోవాలని ప్రజాస్వామ్య పరిరక్షణలో మొన్న కూడా ఈ రాష్ట్రంలో అరాచకమైనటువంటి ప్రభుత్వం రాజ్యం వెళ్తుంటే లోకేష్ బాబు గారు తిరగబడిన బెబ్బులిలా తాత యొక్క ఆశయాల్ని పుణికిపుచ్చుకొని ప్రజల్లోకి వెళ్ళి ఆయన చైతన్య రథం మీద వెళ్తే పాదయాత్ర ద్వారా లక్షలాది మంది ప్రజల్ని కలిసి అందరికీ భరోసా ఇచ్చి ధైర్య సాహసాలతో ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడంలో ప్రధాన పాత్ర పోషించడం ద్వారా రాజకీయాల్లో నిరూపించుకున్నారు. మీరు చూడండి, పాదయాత్రకు ముందు లోకేష్ బాబు, పాదయాత్ర తర్వాత లోకేష్ బాబు ఎంత పరివర్తన మీరు ఆలోచించండి. ఆయన్ని వైసీపీ వాళ్ళు ఏ విధమైనటువంటి కుట్రతో ముద్రించాలని ప్రయత్నించిన పెళ్ళుబికినటువంటి ఉత్సాహంతో
దాన్ని కాలదన్ని నిరూపించుకొని తన్ను తాను సంస్కరించుకొని ప్రజలకు ఆదర్శంగా నిలబడి కార్యకర్తలందరూ కూడా భావితరాలు ఎలా నడవాలో ఒక ఆదర్శంగా ఉన్నాడు. అంతేకాదు ఆయన పార్టీలోకి రావటంతోనే మొట్టమొదట ముఖ్యమంత్రి గారి కొడుకుగా అధికారం అనుభవించాల. మొదట పాదయాత్ర బాబు గారు ప్రారంభించినప్పుడు ఆయనకి బస్సులో ఏర్పాట్లు సరిగా ఉన్నాయా లేవా అని చూసేవాడు చిన్న కుర్రోడు. అప్పుడు నేను అడిగా, బాబు నీకు ఇంట్రెస్ట్ ఉందా అంటే నవ్వాడు. పాదయాత్ర చేస్తావా అంటే నాకు వద్దన్నా అన్నాడు. ఆ తర్వాత ఆయనకి సపర్యర చర్యలు చేశాడు. అధికారం మనం కోల్పోయాక బ్యాక్ ఆఫీస్లో ఉండి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ కుర్రవాడుగా బాబు గారికి అండదండలుగా పార్టీ కార్యక్రమాల్లో ఉండేవాడు. అధికారం వచ్చిన తర్వాత పిఆర్ మినిస్టర్ ఇస్తే ప్రపంచంలోనే ఎక్కడా పేదవాళ్ళకి లేని విధంగా 26,000 కిలోమీటర్ల రహదారులు పేదోడి ఇంటి ముందు వేసి ఒక చరిత్ర సృష్టించాడు. ఇప్పటికీ ఎక్కడా జరగట్లేదు ఇలాంటిది. అలానే ఈరోజు ఐటీ మంత్రిగా బాధ్యత ఇస్తే పరిశ్రమలు ఈరోజు భారతదేశంలో 100 రూపాయలు వస్తే 23 రూపాయలు. చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్, లోకేష్ బాబు గారి కఠోర శ్రమ ద్వారా నిరంతరం యువతకి ఉపాధి కల్పన, 20 లక్షల మంది యూత్కి ఉపాధి కల్పించాలో, ఉద్యోగాలు ఇవ్వాలనే సంకల్పం ప్రపంచ చరిత్రలో ఏ పార్టీ ఇంత భుజస్కంధాన వేసుకోలేదు. ఇది నెరవేరుతుందని ఆ విధంగా ఈ పార్టీకి బాబు గారి తర్వాత, అన్నగారి తర్వాత బాబు గారు ఏ విధంగా అయితే దీని ఖ్యాతిని ప్రపంచంలో నిలబెట్టగలిగారో అలానే లోకేష్ బాబు గారు కూడా భావితరాలకి నాయకత్వాన్ని అందించే సమర్థుడని, శక్తి ఉందని, ఆ విధంగా వారికి భగవంతుడు శక్తి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.